చూడాల్సిన కథ కాదు, జీవితంలో ఆచరించాల్సిన నీతి. ఏంటంటున్నారా? వినండి ఒకసారి. ఒక్కసారి ఒక ఆయన ఏంటంటే చాలా ఒక పర్సన్‌తోని బాగా ఇరిటేట్ అయిపోయి, దీనికి ఏదో ఒక రకంగా సొల్యూషన్ తెలుసుకుందాము అని చెప్పేసి ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురుగారు నేను ఒక అతని వలన చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను అని అన్నాడు. ఏమిటయ్యా ఇబ్బంది? నిన్నేమైనా కష్టపెడుతున్నాడా? చంపుదామనొస్తున్నాడా? నీ ఆస్తులు తీసుకుంటున్నాడా? ఇంకేం చేస్తున్నాడయ్యా అంటే, అవన్నీ ఏం చెయ్యట్లేదు గురువుగారు. ఎప్పుడు చూసినా నా గురించే మాట్లాడుతూ, నా గురించే ఎదుటి వాళ్ళకి చెప్తున్నట్టుగా నేను ఊహించుకుంటున్నాను. అది నిజమో కాదో గూడా నాకు తెలీదు. ఆ ఉద్దేశంతోనే, ఆ ఫ్రస్ట్రేషన్‌తోని, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నా భార్య పిల్లల మీద తీస్తున్నాను. హోల్ డే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఎందుకితను నా గురించే చెప్తున్నాడు? ఎందుకు నా గురించే చెప్తున్నాడు అని అన్నాడు. ఓహ్! అవునా? అయితే ఒక పని చేద్దాము అని అతను ఒక గుడికి ఒక పెద్ద గదిలోకి తీసుకెళ్ళి ఆశ్రమంలో వేసేసాడు. వేసి డోర్ పెట్టేసాడు. తాళం వేసినట్టుగా చేశాడు కానీ తాళం వేయలేదు. ఆ తాళం చెవి గూడా అతనికి కిటికీలో నుంచి వదిలేసాడు. అతడనుకున్నాడు లోపలుండి, ఈ గురువుకేమన్నా పిచ్చి పట్టిందా ఏంటి? నన్నెందుకు లోపల వేసి తాళం వేశాడు అసలు? నేనేదో సొల్యూషన్ అడిగితే నన్ను తీసుకొచ్చి ఇందులో పడేశాడు అని అనుకున్నాడు. అక్కడ కింద చాక్ పీసులున్నాయి. కిటికీ బయట నుంచి చూస్తే అరటి చెట్టు అవన్నీ ఉన్నాయన్నమాట. సో, అతను చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఫ్రస్ట్రేషన్‌లో అక్కడున్న చాక్ పీస్ తీసుకొని గోడల మీద ఏవేవో గీతలు గీస్తూనే ఉన్నాడు. ఒక లెవెల్‌కొచ్చాడు. కొంచెం శాంతమయ్యాడు. ఇంకా కాసేపటి తన మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. ఏంటి? ఏంటి? అని. ఆకలేస్తుంది కాసేపు కాంగానే. అక్కడ అరటి చెట్టు కనిపిస్తుంది యాక్చువల్‌గా. అరటిపళ్ళు గూడా తీసుకొని తినొచ్చు. ఆహా! తినలేదు. అలా చూసాడు ఉండిపోయాడంతే. ఇంకాసేపయింది. ఇంకా ఆకలేస్తుంది. ఇంగ ఎలా అంటే ఆకలి కాస్త కోపంగా మారింది. ఎలానైనా తలుపులు బద్దలు కొట్టుకొనైనా బయటికెళ్ళాలి. తర్వాత ఏం చేశాడు? మీరేం ఆలోచిస్తున్నారు? అది కామెంట్‌లో పెట్టండి. దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. హరే కృష్ణ.